హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి నేను డెన్మార్క్‌లో చేసుకుంటున్న వరలక్ష్మి వ్రతం. లాస్ట్ వీడియో నేను పెట్టింది మా అక్క వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం. అంతకంటే ముందు పెట్టిన వీడియో నేను ఇండియాలో చేసుకున్న ఫస్ట్ వరలక్ష్మి వ్రతం. అండ్ ఇక్కడ నేను ఇండియా నుండి డెన్మార్క్ వచ్చినప్పుడు దేవుళ్ళ ఫోటోలన్నీ ఒక్కటే ఫ్రేమ్‌లో ఉంటాయి కదా! అదొకటే తీసుకొచ్చుకున్నా. ఇప్పుడు అమ్మవారిది లేదు కాబట్టి ఒక ఫోటో ఫ్రేమ్‌లో ఇట్లా ప్రింటౌట్స్ తీసుకొచ్చుకొని అది పెట్టుకున్నా. ఎగ్జాక్ట్ ఫోటో ఫ్రేమ్ లాగానే వచ్చింది. అండ్ దాని తర్వాత మనం అమ్మవారిని పెట్టుకునే కంటే ముందు ఇట్లా ముగ్గు వేసుకుంటాం కదా, సో అట్లా బియ్యం పిండితోటి ముగ్గు అయితే వేసేసి పసుపు కుంకుమ అవి పెట్టుకున్నా. అండ్ లాస్ట్ టైం నేను ఇండియాలో చేసుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చిండ్రు, వాళ్ళు హెల్ప్ చేసిండ్రు అని చెప్పినా కదా. ఈసారి మా అక్క ఇంకా మా మమ్మీ ఇక్కడ కోపెన్హాగన్లో ఉండే కాబట్టి వాళ్ళు వస్తా అని అనుకున్నారు. కాకపోతే మా అక్కకి వర్క్ ఉండే, సో వాళ్ళకి రావడం వీలు కాలేదు. ఇక్కడ కూడా నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, అంటే వాళ్ళు బ్యాచిలర్స్, వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. సో ఈసారి కూడా వాళ్ళు వచ్చిండ్రు అనమాట మా ఇంటికి. వాళ్ళు హెల్ప్ చేసిండ్రు నాకు. అంటే ఒక్కదాన్నే చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది కదా అన్నీ. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే ఒక 5 అయినా ప్రసాదాలు చేయాలి, ఇంకా అమ్మవారిని రెడీ చేసుకోవడం అవన్నీ ఉంటాయి కదా. సో అట్లా వాళ్ళు హెల్ప్ చేసిండ్రు అనమాట. సో ఇట్లా అమ్మవారిని అయితే మొత్తానికి రెడీ చేసేసుకున్నాం. బ్యాక్ డ్రాప్ అదంతా పెడతా అని అనుకున్నా నేను, కాకపోతే నాకు మార్నింగ్ వర్క్ ఉండే, వచ్చిన తర్వాత వెనకాల అంతా సెట్ చేసే వరకు టైం పడుతుందని జస్ట్ అట్లా సైడ్కి ఒక వాల్ ఉండే మాకు, ఆ వాల్ పైన బ్యాక్ డ్రాప్ అట్లా వేసేసినాము. వెనకాలంతా ప్లెయిన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అట్లా ఉంది కదా కూడా, సో ఇంకేం పెట్టలేదు అక్కడ. అండ్ అమ్మవారి లుక్ మీకు ఎట్లా అనిపించింది కింద కమెంట్ చేయండి. అండ్ దీని తర్వాత నేను రెడీ అయిన తర్వాత ముందు నేను ఇవన్నీ ప్రసాదాలు అవన్నీ చేసేటప్పుడు వీడియోస్ తీస్తాను అనుకున్నా. కాకపోతే ఆ రోజు ఫుల్ వర్షం పడ్డది, మేము ఇంటికి వచ్చి అదంతా చేసేవరకు లేట్ అయింది. సో ఇంకా అవన్నీ ఏం వీడియోస్ తీయలేదు. సో ప్రసాదాలు ఏమేమి చేసినామంటే ఈసారి కూడా పులిహోర, దద్దోజనం, బెల్లపన్నం, ఇంకా పునుకులు, ఇవి 4 చేసినా. ఇంకా మిగతావి ఫ్రూట్స్ అట్లా పెట్టేసినాం. అండ్ ఇక్కడ ప్రసాదాలకి ఇట్లా వైట్వి గిన్నెలు మొన్న నేను మా అక్క వాళ్ళ ఇంటి నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్న కొత్తవి. సో అవి ప్రసాదాలు అక్కడ అమ్మవారి దగ్గర పెట్టేసిన. అండ్ దాని తర్వాత పంచామృతాలు సేమ్ అంతే, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, వీటితోటి పంచామృతాలు చేసిన. ఇప్పుడు అంత వీళ్ళతో రాకపోతే నాకు అసలు కష్టమయ్యేది ఇక్కడ ఇవన్నీ ఒక్కదాన్ని చేసుకోవాలంటే. అండ్ దాని తర్వాత పసుపుతోటి వినాయకుని చేస్తారు కదా, అది చేసిన. అండ్ లాస్ట్ టైం వీడియోలో నేను చెప్పిన ఇక్కడ తమలపాకులు, మామిడాకులు అవి దొరకడం రేర్ అని చెప్పేసి నాకు ఇక్కడ అసలు తమలపాకులని ఇక్కడ ట్రై చేసిన. ఇక్కడ ఇండియన్ బజార్ అని ఒకటి ఉంటుంది, దానిలోకి వెళ్ళేసి ట్రై చేసినా నాకు దొరకలేదు. వేరే దగ్గర ఎక్కడ ఉంటాయో నాకు తెలియదు. సో నార్మల్గా వేరే ఆకులు ఉంటాయి కదా, అట్లాంటివి జస్ట్ నార్మల్గా ఆకులు ఉండాలి కదా అని చెప్పేసి అట్లాంటివి ఏవైతే అంటే కొంచెం అట్లాంటివి పెట్టొచ్చో అట్లాంటివి అయితే తీసుకొచ్చి పెట్టిన. తమలపాకులు, మామిడాకులు అయితే నాకు అసలు దొరకలేదు ఆరుస్లో. అండ్ దాని తర్వాత కాళ్ళకు కొంచెం పసుపు పెట్టుకొని అండ్ పూజకి అయితే కూర్చున్నాము. అండ్ పూజ ఎప్పట్లానే మీకు తెలుసు కదా, వరలక్ష్మి వ్రతం విధానం అని చెప్పేసి యూట్యూబ్లో చూసుకుంటూ అండ్ దాన్ని చూసుకుంటూ చేసుకున్నాం అంతే. మేము పూజ అంతా అయిపోయేసరికి చాలా లేట్ అయింది యాక్చువల్గా. ఇవన్నీ రెడీ చేసుకొని పూజ అయిపోయి మేము తినేసరికి నైట్ 9 అయింది ఇక్కడ టైమింగ్స్. ఇదంతా పూజ చేసేటప్పుడు కొన్ని క్లిప్స్ ఇవన్నీ చూడండి. అండ్ ఇదంతా మీకు ఎట్లా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ చేసినప్పుడు అట్లా ఈ వస్త్రం చేయడము ఇవన్నీ కొన్ని అంటే ఫస్ట్ టైం కదా నేను అవన్నీ చేసుకోవడము. ఇప్పుడు కూడా కొంచెం
అన్నీ నేర్చుకుంటున్నా. అంటే లాస్ట్ టైం పూజకి, ఈ పూజకి కొంచెం ఇంప్రూవ్ అయినా అని అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఒకదాన్ని అట్లా అట్లా అన్నీ చూసుకుంటూ ఏం చేయాలి, ఎట్లా చేయాలి అవన్నీ తెలుసుకుంటూ చేస్తున్నా. ఇంకా ముందు ముందు వేరే ఏదైనా పూజలు ఉంటాయి కదా, దానికి యూజ్ అవుతుందని. మీరు అందరూ డెన్మార్క్లో తెలుగు ఫ్యామిలీ వీడియోస్ అన్నీ చూస్తున్నారా? చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది కమెంట్ చేయండి. అండ్ ఇంకెట్లాంటి వీడియోస్ మీకు డెన్మార్క్ గురించి ఏదైనా తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. చాలామంది స్టడీస్ గురించి అదంతా అడుగుతున్నారు. నేను అంటే వీడియోస్ అట్లాంటివి చేస్తా. కానీ మీకు ఎట్లాంటి వీడియోస్ ఇంకా కావాలి డెన్మార్క్ గురించి అట్లాంటివి అయితే కమెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి డెన్మార్క్లో తెలుగు ఫ్యామిలీని. అండ్ పూజ అయిపోయింది. లాస్ట్కి దేవునికి అయితే మొక్కేసి అండ్ ఇక్కడ వీళ్ళకి తాంబూలం ఇచ్చేసిన, వీళ్ళిద్దరికీ అంతే. Thank you for watching. Please do subscribe.